వెల్కమ్ టు M1 న్యూస్. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన PM విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పిస్తూ లబ్ధి పొందే విధానంపై ప్రత్యేక కార్యక్రమాన్ని అధికారులచే నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియపై సభ్యులకు వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాల ద్వారా పొందగల లబ్ధి గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సభ్యులకు నా యొక్క మనవి, మనం ఇదివరకు గతంలో ఒక 4-5 months బ్యాక్లో విశ్వకర్మ యోజన పథకంని మనకు రాని క్రమంలో, ఇక్కడ సైట్ ఓపెన్ కాని క్రమంలో కూడా మనము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనము ఓపెన్ చేయవలసిందిగా మనం అక్కడి వాళ్ళకు విన్నవించుకున్న క్రమంలో వాళ్ళు ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ చేసి మనకు అవకాశాన్ని కల్పించినారు. అదేవిధంగా ఈ అప్లై చేసుకున్నటువంటి మన స్వర్ణకారులు కూడా అందరికీ ఆన్లైన్ ప్రక్రియలో ఇచ్చిన భాగంగా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళను చేసిన క్రమంలో ఇప్పటికే మనం ఒక 200-300 మంది మన స్వర్ణకారులు కూడా ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు. కాబట్టి దీనికి ఇప్పుడు తిరుపతి గారు ప్రోగ్రామ్ ఆఫీసర్, JSS వరంగల్ గారు, యుగేందర్ గారు అకౌంటెంట్ గారు కూడా వచ్చేసి ఇప్పుడు మన విశ్వకర్మ వసతి భవనంలో ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మన స్వర్ణకారులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకా మనకు తెలియని స్వర్ణకారులు ఎవరైతే ఉంటే ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ ఎలా అయితే జరుగుతుందో ఈ ప్రోగ్రామ్కి కావాల్సినటువంటి సమాచారం మేము అందిస్తాం. ఈ సార్ వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉంటున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ మన నెక్స్ట్ సాటర్డే నుండి అక్కడ వీళ్ళకు క్లాసెస్ ప్రారంభమవుతున్నాయని చెప్పడం జరుగుతుంది. సాటర్డే స్టార్ట్ అయితే మళ్ళీ సండే హాలిడే వస్తే మళ్ళీ మండే టు సాటర్డే వరకు కూడా ఈ యొక్క క్లాసెస్ ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఇక తెలియని వాళ్ళు, రాని వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేసి కంపల్సరీ గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యం మమ్మల్ని సంప్రదించండి. లేదంటే సార్ వాళ్ళని సంప్రదించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ నుంచి డిజైన్ చెప్తారు. మీకు దాన్ని ఫాలోఅప్ చేసేసి దీన్ని ముందుకెళ్ళి తీసుకెళ్దామని చెప్పేసి మేము ఒక మంచి ఉద్దేశంతో మన స్వర్ణకారులకు అవకాశం ఇచ్చినాం. దాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఈ స్వర్ణకార సంఘంకి PM విశ్వకర్మ యోజన గోల్డ్ స్మిత్ ట్రైనింగ్ కింద JSS వరంగల్ నుంచి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు ఇక్కడ గుమిగూడిన స్వర్ణకారుల సంఘం యొక్క సభ్యులందరితో మాట్లాడడం జరిగింది. ఇందులో ఏంటంటే వీళ్ళకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయిపోయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి 5 days బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. వాళ్ళకి శనివారం ఎన్రోల్మెంట్ చేస్తున్నాము అండ్ బ్యాచ్ క్రియేట్ చేసి ఈ వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు. అలాగే ట్రైనింగ్ అప్లికేషన్స్ ఎవరైతే రిజెక్ట్ అయినారో వాళ్ళందరికీ తిరిగి అప్లై చేసుకోవాలని మేము వాళ్ళకి కోరడం జరిగింది. అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళు కొన్ని కారణాల వల్ల రిజెక్షన్ జరుగుతున్నది. ఆధార్ కార్డులో డేటా అప్డేట్ లేకపోవడం వల్ల, లేదంటే మొబైల్ నెంబర్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదంటే అడ్రస్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణలో ఉండడం వల్ల, ఇట్లా కొన్ని కారణాల వల్ల అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా కోరడం జరుగుతుంది మళ్ళీ తిరిగి అప్లై చేయమని. ఎవరైతే అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయో వాళ్ళైతే తిరిగి అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పి వాళ్ళని కోరడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ కార్డ్స్ వచ్చిన వాళ్ళు, ఫుల్ సక్సెస్ఫుల్గా అయిపోయిన వాళ్ళని మేము తప్పకుండా ఎవరెవరు మీ సంఘం తరఫున ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము తప్పకుండా ట్రైనింగ్ ఇస్తామని మా JSS నుంచి మేము వచ్చాము. అండ్ ఈ సంఘం వల్ల కూడా మేము కోరేది అదే, అప్లై చేసుకొని మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని తప్పకుండా మా ఆఫీస్ పంపండి, మేము ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాము. విశ్వకర్మ యోజనలో ఉన్న అన్ని బెనిఫిట్స్ని తప్పకుండా మీకు అందేలాగా మేము ప్రయత్నం చేస్తామని మా JSS తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తిరుపతి, ప్రోగ్రామ్ ఆఫీసర్, జనశిక్షణ సంస్థాన్ వరంగల్ నుంచి వచ్చాను. కార్డు వచ్చినాక మీరు రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలి. కార్డు వచ్చిందా రిజెక్ట్ ఉంటుంది. అయితే వాళ్ళు అంటే కొన్ని వరంగల్ మున్సిపాలిటీకి ఏదైనా వస్తుంది సార్. ఎట్లయినా అంటే అయితే వీళ్ళు వేరే అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, వీళ్ళు వేరే కాడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే వీళ్ళు అడ్రస్ తప్పు పెట్టి